గ్రామంలో ఉన్న పేరెంటాలు చూసి అమ్మాయి అవి వచ్చేది అమ్మాయి వచ్చేది ఎవరు? అయ్యో కొల్ల శిబిరం గారి భార్య రంగమాంబ. ఏంటి గొడ్డు పోతున్నారు కదమ్మా, మాచకమాయ పిల్లలు ఏందా ఓడికి బజారు బజారు తిరుగుతుంది. ఎదురు వస్తారన్న ఇది కూడా లేకుండా మొహం చూసిన పాతకం తగిలింది. అందుకని అసలు నాకు పిల్లలు కనాల్సిన దాన్ని ఏంటే పిల్లలు కనాల్సిందని వాళ్ళు అసలే పిల్లలు కనాలమ్మా. పిలుచుకెళ్ళి అవసరం పేరెంట్స్ అనిపోతే అట్టాటి కాళ్ళు దొక్కుతున్నాయింది. అట్టాటి వాళ్ళని కాళ్ళు దొక్కిపోతే మంచిదని చెప్పి రంగమ్మ గృహానికి వచ్చి కానీ నాగరాజుని ధ్యానించి ఆ గ్రామంలో పేరెంటాలు గొడ్రాలు అంటున్నారు. గృహానికి చేరుకుని దేవి ఇది నాడు వీధిని వస్తుంటే నాగరాజు కరుణించలేదు నాదా. అవును దేవి. పేరెంటాలు అంటున్నాను ఏమని? బిడ్డలేని గొడ్రాలు రంగమ్మ మాట రంగమ్మ దేవి. ఉదయం లేచి దాని ముఖం చూసిన పాపం అంటున్నారు స్వామి. రంగమ్మ పాట కొడుకు దేవి. బ్రహ్మత్య పాత్ర అంటున్నా. అవును దేవి. అవును దేవి. ఆ బ్రహ్మదేవుడు మన లలాట ముందు విలాసి ఉన్నాడు. అలాగనే జరుగుతుంది. సంతాన భాగ్యం అనుకున్నట్లయితే తప్పకుండా సంతానం లభిస్తుంది దేవి. చింతించుకు దేవి. ఇంకెక్కడ సంతానం లేదు స్వామి. దేవి ఏదో కాలక్షేపంగా రాసిస్తే మనుషులు దొరుకుతాయి. చూసావా అలా రంగమ్మ దేవి దేవాల దేవరాడి ఆ రంగమాంబాది పాపి ఎందుకు పుడుకుంది. ఎందరో భగవత్ రూపులు ఉన్నారట. ఈ భక్తురాలి మరి అలగించిన దేవుడే లేడా? ఈ సంతాన యోగ్యత లేదా? గోడు గోడు నా దుఃఖించనమ్మా. రంగమాంబ దుఃఖిస్తూ ఉంటే ముక్కోడు దేవతలను దేవుడు కొండల్లో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి చూచాడట. ఓహో పాపం నేను భాగ్యురాలు. మా బాబాయ్ ఆయనకి తెలుగుతుమ్మ కదండి చాలా ఇష్టం. అందుకనే ఇందాక ఇప్పేశాడు మొత్తం. చూసా కొరడా రంగమ్మ కన్నీరు కాచుతుంటే వెంకటేశ్వర స్వామి అంటున్నాడట. కొండ దిగి వస్తున్నాడు. ఆ రంగమ్మ కోసమే శ్రీనివాసుడు ఆ ఏడు కొండలు
నీ జాతకంలో సంతానం ఉన్నది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంటుంది. తెల్లవా 3 వరకు కూడా పెన్షన్ తీసుకునే సమయంలో చూసావా, నీ జాతకంలో సంతాన యోగ్యత ఉన్నదమ్మా. భయం లేదు రంగమ్మ అని భక్తికి నచ్చింది. స్వామి ఎప్పుడు చెప్పాడు? తుళ్ళిపడి లేచింది రంగమ్మ. వెంకటేశ్వర స్వామి నా కళ పడిపోయింది. స్వామి కళ వచ్చింది స్వామి. అమ్మో ఏమి దేవి? రాత్రి ఆ తిరుపతి ఏడుకోవడం స్వామి కనిపించి రంగమ్మ నీ భార్యాభర్తలకు ఇరువురు కూడా ముడుపులు పెట్టుకున్న కొండబట్టుకు వస్తుంది. అయితే నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. అలాగే దేవి, అలాగైతే కొందరి పేరెంట్ లెటర్ పెట్టుకుని తప్పకుండా వెళ్ళారు దేవి. రేపు శుక్రవారం శ్రీ వెంకటేశ్వర సన్నిధికి తప్పకుండా వెళుతావు దేవి. అలాగే కృష్ణవేణి అమ్మాయి ముత్తేశ్వరమ్మ, ఏంది మరి తిరుపతి వెళ్తున్నావు? వస్తారా? సరే వచ్చేది మాయ్ ఇదిగా మీ ఛార్జీలు మీరే తెచ్చుకోండి. వచ్చేటప్పుడు తల మన మీరు పొంగలు చేసుకున్నమాట. మన మిత్రులు వాళ్ళతో బయలుదేరారు. శివరామయ్య ఆ రోజుల్లో కాలినడకన వెళ్ళారు. అవును, అంత దూరం ఎలా వెళ్ళగలవు నాయన? అసలు ఎవరితో పలకట్లేదన్నా, వాహనాలు లేవు, ఏ మోసు మార్గాలు లేవు, అసలు ఎవరితో సంబంధం లేదు. ఎంతటి కోటేశ్వరులు నడిచి వెళ్ళాలి. శివరామయ్య రంగమే బయలుదేరారు. కోటేశ్వరుడు జోడు కోడెలా బండి గట్టాడు. పండి ఎందువల్ల దాహం దేవి అప్పుడే దేవి దాహం వేస్తుంది స్వామి. రంగమ్మ ఈ నిత్య రంగ మధ్యలో నాకు దాపిస్తుంది దేవి. ఆ దేవి అడుపుడు అక్కడ మరీక్ష కనిపిస్తుంది దేవి. ఆ వృక్షం దగ్గర వెళ్ళి నేను అక్కడ కూర్చొని పెట్టి నీకు దాహం పట్టుకొస్తా దేవి. అలాగే వెళ్ళారము. భార్య కోరిక నెరవేర్చిన వాడే భర్త అనుకుంటూ పెడితే ఆ శివరామయ్య ఆయన సందకాడి నుంచి అన్నం ఎరగడ ఆయన నుంచి ఈ కథ కోసమే కొట్టుకాడికి శివరామయ్య రంగమ్మ ఆ భర్త దాహాతుకు పెడుతున్నాడు. దాహం కోసం పోతున్నాడు ఆయన. పురుష కింద కొడుతున్నారు రంగమ్మ. వాడి శ్రమకు తప్పదుగా సంసారం ఉందని ఏం చేస్తాం. ఆడ గట్టెత్తే పోయి తెచ్చుకుంది. శంకల మూర్తిలో కట్టేశారు మా బావనే. అదేం కాదు, సినిబాబా మంచివాడు. మంచివాడు కాబట్టి కట్టేసిందాడా. చూసావా పుష్పం తగ్గి చూసింది రంగమ్మ. నాతో ఎందుకు చెప్పాలని కొల్లా రంగమ్మ ఏడుకొండల వాడ వెంకటరమణ. ఆ వృక్షం పైన ఎవరున్నారయ్యా? ఎవరండి? 2 దేవతా పక్షి బంగారు మనిషిని ఇక్కడ తల మెచ్చిపోతున్నాయి. అబ్బా ఎంతటి ఘోరారణ్య మధ్యమన ఇటువంటి పుణ్యకథను కూడా చెప్పించాలి కదా అని సిండికేట్ కాలనీ వారు కాలనీ వారు తీసుకెళ్లి పెద్దవారు కూడా మన కుటుంబంతో వెళ్ళి ఆ వారి బ్రాహ్మణాచారి గారు ధర్మపత్రి రాజేశ్వరి గారు వాళ్ళ కుటుంబ కుమారులు కుమార్తెలు మనవులు మనవరాళ్ళు బంధుమిత్రులు అందరూ కూడా కలిసి వారిదే ఈ ప్రోగ్రాం గ్రామ పెద్దలు కూడా జరపడానికి నిశ్చయించారు. ఎల్లవేళ కూడా